హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఈ రోజు మనము ముఖ్యమైన స్టాటిక్ జీకేతో పాటు మార్చి 21, 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఇటీవల 3 రోజుల ఫిట్ ఇండియా ఉత్సవం కింది వాటిలో ఎక్కడ జరిగింది? ఏ. కోల్కతా, బి. బెంగళూరు, సి. ముంబై, డి. న్యూఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. న్యూఢిల్లీ. ప్రపంచ ఆయుర్దాయం ర్యాంకింగ్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఏ. 116, బి. 117, సి. 118, డి. 119. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం 117. ఇటీవల ఏ దేశ ప్రతినిధి బృందం స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పో 2025లో పాల్గొంది? ఏ. రష్యా, బి. జపాన్, సి. చైనా, డి. అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. రష్యా. కోచింగ్ సెంటర్లను నియంత్రించే బిల్లును ఇటీవల ఏ రాష్ట్రం ఆమోదించింది? ఏ. బీహార్, బి. తమిళనాడు, సి. కేరళ, డి. రాజస్థాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం రాజస్థాన్. వివరణ: కోచింగ్ సెంటర్ల ఒత్తిడి కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని పేర్కొంటూ రాజస్థాన్ కోచింగ్ సెంటర్లను నియంత్రించే బిల్లును ఆమోదించింది. భారతదేశం ఏ దేశంతో కలిసి వరుణ సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహించింది? ఏ. ఫ్రాన్స్, బి. కజకిస్తాన్, సి. బంగ్లాదేశ్, డి. మలేషియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఫ్రాన్స్. వివరణ: భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య వరుణ ఉమ్మడి నౌకాదళ వ్యాయామం జరుగుతోంది. భారతదేశంలో జరుగుతున్న శిక్షణలు: నసీం అల్ బహర్ నావల్ శిక్షణ ఒమన్, మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, కాసింద్ ఉమ్మడి సైనిక వ్యాయామం కజకిస్తాన్, పుంగోసాగర్ ఉమ్మడి నౌకాదళ వ్యాయామం బంగ్లాదేశ్, సముద్ర లక్ష్మణ సంయుక్త నౌకాదళ వ్యాయామం మలేషియా. 2025 సంవత్సరానికి ప్రపంచ సంతోష సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఏ. ఫిన్లాండ్, బి. భారతదేశం, సి. డెన్మార్క్, డి. ఆఫ్ఘనిస్తాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఫిన్లాండ్. వివరణ: 2025 సంవత్సరానికి ప్రపంచ సంతోష సూచికలో ఫిన్లాండ్, డెన్మార్క్ మరియు ఐస్లాండ్ వంటి దేశాలు వరుసగా మొదటి 3 స్థానాలను ఆక్రమించాయి. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉండగా భారతదేశం 118వ స్థానంలో ఉంది. భారతదేశానికి డబ్బు పంపే దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఏ. చైనా, బి. రష్యా, సి. యునైటెడ్ స్టేట్స్, డి. సింగపూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం యునైటెడ్ స్టేట్స్. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ఆధారిత గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ కింది వాటిలో దేనిలో ప్రారంభమైంది? ఏ. జైపూర్, బి. ఇండోర్, సి. పూణే, డి. ముంబై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. ఇండోర్. ఏ రోజున అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఏ. మార్చి 20, బి. మార్చి 21, సి. మార్చి 18, డి. మార్చి 19. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం మార్చి 21. ఏ రోజున ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఏ. మార్చి 21, బి. మార్చి 19, సి. మార్చి 18, డి. మార్చి 20. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం మార్చి 21. ఏ రోజున ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఏ. మార్చి 18, బి. మార్చి 19, సి. మార్చి 20, డి. మార్చి 21. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం మార్చి 21. కింది ఏ రాష్ట్రంలో ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాల సంఖ్య 392కి పెరిగింది? ఏ. ఛత్తీస్గఢ్, బి. అస్సాం,
సి పశ్చిమ బెంగాల్, డి పైవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి పశ్చిమ బెంగాల్. ఇటీవల స్టూవర్ట్ యంగ్ ఈ క్రింది ఏ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఏ ట్రినిడాడ్ మరియు టొబాగో, బి గయానా, సి వెనిజులా, డి పైవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ ట్రినిడాడ్ మరియు టొబాగో. ఇటీవల విజన్ 2020 ఇండియాకు గుడ్విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ కృష్ణమాచారి శ్రీకాంత్, బి విజయ్ మిశ్రా, సి అభయ్ కరాండీకర్, డి పైవేవీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ కృష్ణమాచారి శ్రీకాంత్. బ్యాంకులకు ఎన్ని కోట్ల రూపాయల యూపీఐ ప్రోత్సాహక పథకాన్ని క్యాబినెట్ ఆమోదించింది? ఏ 1500 కోట్లు రూపాయలు, బి 1250 కోట్లు రూపాయలు, సి 1700 కోట్లు రూపాయలు, డి 1400 కోట్లు రూపాయలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం 1500 కోట్లు రూపాయలు. వివరణ 2000 కంటే తక్కువ విలువ చేసే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి రూ. 1500 కోట్ల ప్రోత్సాహకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ ఆమోదం 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఏ ఉత్తరప్రదేశ్, బి రాజస్థాన్, సి కేరళ, డి మధ్యప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ ఉత్తరప్రదేశ్. చాప్చర్ కుట్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఏ జార్ఖండ్, బి గోవా, సి మిజోరం, డి కేరళ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి మిజోరం. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రం చదరపు కిలోమీటరుకు 100 మంది కంటే తక్కువ జనసాంద్రత కలిగి ఉంది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి రాజస్థాన్, సి సిక్కిం, డి త్రిపుర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి సిక్కిం. గమనిక 2011 జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 17 మంది మాత్రమే. సిక్కిం చదరపు కిలోమీటర్లకు 86 మంది మాత్రమే. బావై అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నాటక శైలి? ఏ గుజరాత్, బి నాగాలాండ్, సి తమిళనాడు, డి కర్ణాటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ గుజరాత్. గురు బిపిన్ సింగ్ ఏ శాస్త్రీయ నృత్య శైలికి ప్రసిద్ధి చెందారు? ఏ కథక్, బి మణిపురి, సి బిహు, డి కథకళి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి మణిపురి. 2000 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ఒడిశా నుండి వచ్చిన మొదటి ఒడిస్సీ నృత్యకారిణి ఎవరు? ఏ రుక్మిణీదేవి అరుండేల్, బి కేలుచరణ్ మహాపాత్ర, సి ఉదయ్ శంకర్, డి ఇలియానా సిటారిస్టి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి కేలుచరణ్ మహాపాత్ర. అలీ అక్బర్ ఖాన్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నాడు? ఏ సారంగి, బి మంజీరా, సి వీణా, డి సరోద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి సరోద్. భారతదేశంలోని ఏ శాస్త్రీయ నృత్యానికి ఆమె చేసిన విశేష కృషికి రాధా శ్రీధర్ 2018 సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు? ఏ కథక్ నృత్యం, బి సత్రియా, సి కూచిపూడి, డి భరతనాట్యం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి భరతనాట్యం. తూర్పు రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఏ కోల్కతా, బి మాలిగావ్, సి భువనేశ్వర్, డి దుర్గాపూర్.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. కోల్కతా. గమనిక, ఇది ఏప్రిల్ 1952లో స్థాపించబడింది. హోజాగిరి భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఏ. గోవా. బి. జార్ఖండ్. సి. త్రిపుర. డి. సిక్కిం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. త్రిపుర. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఏ. జార్ఖండ్. బి. సిక్కిం. సి. అస్సాం. డి. బీహార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. సిక్కిం. మహావీర్ జయంతిని సాధారణంగా ఈ నెలలో జరుపుకుంటారు. ఏ. మే. బి. ఏప్రిల్. సి. సెప్టెంబర్. డి. డిసెంబర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. ఏప్రిల్. గమనిక, మహావీర్ జయంతి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్లో జరుగుతుంది. ఇది జైనమతం యొక్క అత్యంత ముఖ్యమైన మతపరమైన పండుగలలో ఒకటి. కింది వాటిలో ఏ భారతీయ యుద్ధ కళ ఆధునిక కేరళలో ఉద్భవించింది? ఏ. క్లారిప్పయట్టు. బి. ముయే థాయ్. సి. కరాటే. డి. గట్కా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. క్లారిప్పయట్టు. అదితి అశోక్ కింది వాటిలో ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది? ఏ. టెన్నిస్. బి. షూటింగ్. సి. చదరంగం. డి. గోల్ఫ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. గోల్ఫ్. నోట్: అదితి అశోక్ బెంగళూరుకు చెందిన భారతీయ ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారిణి. కింది వాటిలో అస్సాంలో ప్రసిద్ధి చెందిన ఆట ఏది మరియు బాల్ గేమ్ కబడ్డీని పోలి ఉంటుంది? ఏ. క్రికెట్. బి. ఫీల్డ్ హాకీ. సి. ఖో-ఖో. డి. వోక్కేల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. వోక్కేల్. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.